సో నేను సచివాలయంకి వెళ్తే నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయండి. కొన్ని ఏమంటే మనకి తెలిసిన విషయాలు, కొన్ని అంటే తెలియని విషయాలు, కొన్ని అయితే రూమర్స్ అండి. సో ఇలా కూడా ఉంటారా అనిపించింది నాకు. సో ఈ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మీకు క్లియర్ కట్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటే నేను చెప్తున్నానండి. నేనేదో వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని యూట్యూబ్లోనో వెతికి నేను చెప్పట్లేదు. నేను నేరుగా వెళ్ళి తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని తెలుగు రివ్యూ స్పాట్. ఇలాంటి న్యూ అప్డేట్స్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. సో నేను పెట్టిన ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మన ఏపీలోనే ఇంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి నాకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో వాళ్ళ కోసం నాకు తోచినంత హెల్ప్ నేను చేయాలనుకుంటున్నాను. వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకొని మరీ చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఏంటంటే మొన్న మండే వెళ్ళానండి. మండే సచివాలయానికి వెళ్ళాను. మండే అంటే ఏంటి, ఫస్ట్ సెప్టెంబర్ వెళ్ళాను. సో ఎందుకు వెళ్ళాను అంటే నేను పెట్టిన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయండి. అప్పటికి ఈవెన్ దో నేను ఆ వీడియోకి ఇంకొక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బట్ స్టిల్ నాకు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి వచ్చాయి. సో వాటిని క్లారిఫై చేసుకునేదానికి నేను సచివాలయంకి వెళ్ళాను. సో వేరే వాళ్ళని అడగడం ద్వారా ఆ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అడిగితే మనకి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది కదా. అందుకోసమని కేవలం మీకోసం మాత్రం నేను సచివాలయంకి వెళ్ళి మీరు అడిగిన డౌట్స్కి నేను క్లారిఫై చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒకవేళ మొబైల్కి బ్యాలెన్స్ లేకపోతే, ఓటీపీ రాకపోతే ఏంటి అని అడిగారు. నేను మొన్న వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి వచ్చాడండి. ఆ అబ్బాయి డిగ్రీ క్వాలిఫికేషన్తో సర్వే చేయించుకోవడానికి వచ్చారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని అనట్లేదండి, దాన్ని కౌశలం అని చెప్పి రీనేమ్ చేశారు. సో మీరు కౌశలం డిఫరెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్ అని అనుకోవద్దు, రెండు సేమే, బట్ నేమ్ ఒక్కటి మాత్రమే చేంజ్ చేశారు. సో ఆ అబ్బాయి వచ్చాడు, అంటే నార్మల్గా ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేశారు. బట్ ఆ అబ్బాయికి 2-3 టైమ్స్ ట్రై చేశారు, ఓటీపీ అయితే రాలేదు. తర్వాత ఏం చేశారంటే మేడము ఐరిస్ తీసుకున్నారు. ఐరిస్ అంటే ఐడియా ఉంటుంది కదండి, మన కళ్ళకి ఒక ఐరిస్ మిషన్ పెడతారు, కళ్ళ ద్వారా అథెంటికేషన్ అనేది తీసుకున్నారు. సో ఇక్కడికి మీకు క్లియర్ అయిపోయింది, ఓటీపీ రాకపోయినా సరే మీకు వాళ్ళు ఐరిస్ అనే ఆప్షన్ తీసుకుంటారు. ఓకేనా, ఇది ఒకటి. సో దీనికి క్లియర్ అయిపోయింది. తర్వాత వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే లాస్ట్ డేట్ అన్నారు. ఫస్ట్ లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 25 అని చెప్పారు. బట్ కానీ లేటర్ ఆన్ ఇంటర్మీడియట్ 10th న్యూ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ 15 వరకు లాస్ట్ డేట్ అని కన్ఫర్మ్ చేశారు. ఓకే, ఇది ఇంకొక క్వశ్చన్. సో దీంతో మీకు క్లియర్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇంకోటి ఏంటంటే వన్ మోర్ థింగ్, చాలామంది మాకు కాల్ రాలేదు అని చెప్తున్నారు. బట్ కానీ నేను పర్టికులర్గా సచివాలయం ఎంప్లాయీతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేడం అలా చెప్తున్నారు, లేదు మాకు ఒక టార్గెట్ ఉంటుంది, మేము ఆ టార్గెట్ కోసమైనా ఫినిష్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేస్తాము. లేదు అనుకుంటే ఫర్ సపోజు వాళ్ళుండే ఏరియాకి రిలేటెడ్గా ఒక పర్సన్ వచ్చి వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి ఇలాగా తెలియని వాళ్ళకి చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దట్ వన్ మోర్ థింగ్, నా ముందే కూడా ఒకరికి కాల్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఒక ఎంప్లాయీ నాకు వద్దు ఆ జాబు అని చెప్పారు. ఓకే మీకు ఆల్రెడీ జాబ్ ఉంది కానీ వద్దంటున్నారు. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు, మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆ మేడం ఏం చేశారంటే కన్విన్స్ చేశారు, మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, ఒకవేళ ఆ జాబ్ పోయినా సరే మేబీ ఇది మీకు బ్యాకప్గా ఉంటుంది, సో ట్రై చేయండి, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే లేదు అని చెప్పి మేడం కన్విన్స్ చేశారు. సో జనాలు ఇలా ఉన్నారండి. కొంతమందికి జాబ్ లేక ఇబ్బంది పడుతుంటే ఇలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు.
అండ్ వన్ మోర్ థింగ్. సో గవర్నమెంట్ జాబ్ ఉన్న హస్బెండ్, ఎవరైనా హస్బెండ్ కానీ వైఫ్ కానీ గవర్నమెంట్ జాబ్ ఉండి, సో ఎవరైతే స్పౌజు జాబ్ లేకుండా ఉన్నారో వాళ్ళు ఎలిజిబులా అని అడుగుతున్నారు. ఎస్ అండి, 100% ఎలిజిబులే. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఎలాంటివి సంబంధం లేదండి. అన్ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్మెంటే. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. సో వెళ్ళి చేయించుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి, ఇంటర్ 10th వాళ్ళకి ఉందా, న్యూ అప్లికేషన్ ఉందా అన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ అండి. నా ముందే అంతెందుకు మా సిస్టర్ చేయించుకున్నారండి. ఫస్ట్ టైం సర్వే వచ్చినప్పుడు తన నేమ్ రాలేదు, ఎందుకంటే డిగ్రీ టు పీజీ చెప్పారు కదా. సో అప్పుడు తన నేమ్ రాలేదు. తరువాత ఎండ్ ఆఫ్ ద ఆగస్ట్ మిడిల్ ఆఫ్ ద ఆగస్ట్ టైంలో తనకి అంటే ఇంటర్మీడియట్ 10th వాళ్ళకి ఎనేబుల్ అయింది ఆప్షన్. సో మా సిస్టర్ వెళ్ళారు, తను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసింది ఇంటర్మీడియట్. సో డాక్యుమెంట్స్ యాక్సెప్ట్ చేశారు. కానీ ఎవరైతే గ్రాడ్యుయేషన్కి ఇన్ని క్వశ్చన్స్ అడిగాయో, మార్క్స్ అడిగారు, పర్సంటేజ్ అడిగారు, ఏ కాలేజు అడిగారు, ఇవన్నీ అడిగారు కదా. సో ఇంటర్ వాళ్ళకి ఇవన్నీ ఏం అడగరు. జస్ట్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు, అప్లోడ్ చేస్తారు, దట్స్ ఇట్, అంతే అండి. ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉండదు, 10th వాళ్ళకి కూడా సేమ్. అండ్ వన్ మోర్ థింగ్, న్యూ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. న్యూ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. ఆ సచివాలయం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే వాళ్ళు న్యూ అప్లికేషన్స్ ద్వారా ఆ డేటాని తీసుకొని వాళ్ళకి న్యూ అప్లికేషన్ వాళ్ళకి చేస్తున్నారు. సో ఇది ఇంతవరకు క్లియర్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఎవరైతే మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్, మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్. ఎందుకు అంటే రీసెంట్గా మెడికల్ ఫీల్డ్కి సంబంధించి కొన్ని జాబ్స్ అనేటివి అవుట్సోర్సింగ్ ద్వారా ఏపీ గవర్నమెంట్ చేయాలనే అనుకుంటుంది. సో ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో చాలామంది కూడా బీటెక్లు ఈజీగా చేస్తున్నారంటే డిగ్రీ బీటెక్. బట్ కానీ ఇక్కడ మెడికల్ ఫీల్డ్ సైడ్ చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే, సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ టు ట్రావెల్ టు జర్మనీ, సో జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జర్మనీకి కూడా తీసుకెళ్తారంట. సో ఇదొక ఆప్షన్ వచ్చింది. అలాగే అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికేషన్స్ చేసుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఏదైనా డేటా మైనింగ్, డేటా స్టోరేజ్ ఇలాంటి టైప్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఏమైనా అడిషనల్గా చేసుంటే, సో అవి ఖచ్చితంగా అక్కడ ఒక ఆప్షన్ ఉంది. మీరు యాడ్ అనే ఒక ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ సర్టిఫికేషన్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇదొక అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. సో మీరు ఎవరైనా సర్టిఫికేషన్ చేసుంటే అది కూడా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అప్లోడ్ చేస్తారు. ఓకేనా? సో ఏంటంటే, మాకు సర్వేకి రాలేదు అంటున్నారు. సర్వే ఖచ్చితంగా వచ్చారండి వాళ్ళందరూ కూడా. ఎందుకు అంటే వాళ్ళకి టార్గెట్ ఉంది. నేను వెళ్ళినప్పుడు అయితే ప్రతి ఒక్కరు దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే సెప్టెంబర్ 15th లోపు ఈ సర్వే అనేది కంప్లీట్ చేయాలి. సో వాళ్ళకు కూడా ఒక టార్గెట్ అనేది ఉందండి. ఈ కౌశలం సర్వేని కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఎవరైతే పిక్ చేయట్లేదో, సో ఇళ్ళకు కూడా నిన్న కూడా వచ్చారు మా ఇంటి సైడు. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళకి ఇంకొక అప్లికేషన్ చేశారు, సిటిజన్షిప్ అని చెప్పి. అవి కూడా చేస్తున్నారు. అంటే ఇంటి దగ్గరకు వచ్చి ఇల్లు కొలతలేసి ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి అండి. అందుకని ఎవరిని మిస్ చేయరు. సో మ్యాక్సిమం మీరు వెళ్ళి ట్రై చేయండి మీ సచివాలయాల్లో. ఓకేనా? లేదు అంటే మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎలాగైనా సరే మీరు ఆ సర్వేని అయితే కంప్లీట్ చేసుకోండి. నాకు ఒకటి అర్థం కావట్లేదు, చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి. ఎందుకు ఆ జాబ్లు ఏమొస్తాయిలే ఏంటి అని. రాకపోనివ్వండి, మీకు ప్రాబ్లం ఏంటి? మీ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల తప్పేముంది చెప్పండి? లేదు కదా. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ దగ్గర డేటా అనేది కంపల్సరీ ఉంటుంది. మీరు చదువుకున్నారంటే మీకు జాబ్ కావాలి అంటే ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకోకుండా మీకు జాబ్ అనేది యాక్సెప్ట్ చెయ్యరు.
సింపుల్ లాజిక్ అండి. మీ డేటా వాళ్ళ దగ్గర ఉంటేనే కదండి మీకు ఎలాంటి జాబ్ని వాళ్ళు ప్రిఫర్ చేయాలని తెలిసేది. ఫర్ సపోజ్ మీరు డిగ్రీ అని చెప్తారు, ఏ స్పెషలైజేషనో తెలియదు వాళ్ళకి. ఆ స్పెషలైజేషన్ తెలియాలి అంటే ఏం చేయాలి? మీ మార్క్ షీట్స్, మీరు చదువుకున్న స్ట్రీము అవన్నీ తెలుసుకుంటేనే కదా వాళ్ళు ఏ జాబ్ అయినా అసైన్ చేయగలరు. ఫర్ సపోజ్ బీఎస్సీ నర్సింగ్ వాడికి ఐటీ జాబ్ ఇవ్వగలడా? ఇవ్వలేడు కదా. ఎందుకు ఇవ్వడం కుదరదు? ఎందుకంటే వీడు చదివిన స్ట్రీమ్ వేరు, వాళ్ళు చదివిన స్ట్రీమ్ వేరు. సో అందుకనే వాళ్ళు డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, మీ మార్క్స్ పర్సంటేజ్ అడుగుతున్నారు పర్టికులర్గా. సో ఐటీ సైడ్ వాళ్ళకి ఐటీ జాబ్స్, మెడికల్ ఫీల్డ్ వాళ్ళకి మెడికల్ జాబ్స్, ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సపరేట్ చేయడానికే మీ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతున్నారు. సో దయచేసి మీరు వెళ్ళి ఆ వెరిఫికేషన్ని సెప్టెంబర్ 15th లోపు కంప్లీట్ చేసుకోండి. ఐ హోప్ ఇది మీరు చేస్తారని కోరుకుంటున్నాను. మీకోసంగా వెళ్ళి నేను ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నానండి. నాకు అవసరం లేదు. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చేశాను వెరిఫికేషను, నాకు ఎలాంటి డౌట్స్ దాని మీద లేదు. మీరు నాకు కంటిన్యూస్గా డౌట్స్ అడుగుతున్నారు. ఈవెన్ దో నా సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు. బట్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని నేను అందరికీ షేర్ చేస్తున్నాను. సో మీరు వెళ్ళి ఇదైతే కంప్లీట్ చేసుకోండి. మీకు ఏజ్ ఉన్నా, మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి 10 years 12 years అయినా కూడా ప్రాబ్లమే లేదండి. ఓకేనా? మీరు వెళ్ళి మీరు బిలో 50 years కానీ అయి ఉంటే మీరు ఖచ్చితంగా చేయించుకోండి. ఓకే? సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు స్టిల్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింక్ చేయండి. సో దట్ నేను చెప్పలేకపోయినా నా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుసు. సో వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పినాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి, ఫేక్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే వాళ్ళకి శాలరీ ఇంత ఉంటుంది, అంత ఉంటుంది, జాబ్స్ ఇంతలోపే వస్తాయి, అవంతా ఏం తెలియదండి. నేను అడిగాను సచివాలయం ఎంప్లాయీస్ని, మీకు ఎలాంటి అప్డేట్ అయినా వచ్చిందా అంటే వాళ్ళు ఒకే మా చెప్తున్నారు, వాళ్ళకి జాబ్స్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఎందుకు అంటే ఫస్ట్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఫస్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయితేనే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏంటి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఓకే, వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఓకేనా? మీరు ఇంతలోపే ఆ వీడియోలు చూసి ఈ వీడియోలు చూసి టెన్షన్ పడొద్దు. మీ సైడ్ నుంచి మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. ఓకే? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ if anyone need this information. Thank you.